ఈ వీడియోలో మనం కపాలభాతి అంటే ఏంటి, కపాలభాతి వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ కపాలభాతి ఎలా చేయాలి, కాంట్రా ఇండికేషన్స్ ఏంటో తెలుసుకుందాం. నా పేరు వినోద్ రావిల్లా. ఐఎమ్ ఇంటర్నేషనల్ యోగా సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు శ్లోకం యోగా. కపాలభాతి అంటే ఏంటి? కపాల అంటే స్కల్, భాతి అంటే షైనింగ్. సింపుల్గా చెప్పాలి అంటే స్కల్ షైనింగ్ బ్రీతింగ్ అంటాం. అంటే మన హెడ్, బుద్ధిని, మన ఫేస్ని కాంతివంతంగా మార్చే ఒక క్రియ. అదేంటి క్రియ అంటారా? కపాలభాతి అనేది ఒక క్రియ కూడా. మనం దీన్ని ప్రాణాయామాస్లో ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి అందరం ప్రాణాయామాస్ అంటాం. ఇది ఒక యోగిక్ క్రియ. కపాలభాతి వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? ఫస్ట్గా మనం ఫిజికల్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. మీ కోర్ మజిల్స్, అబ్డామిన్ మజిల్స్ని స్ట్రాంగ్ చేస్తుంది. అలాగే మీ బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసి మీ స్కిన్ గ్లో పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. బాడీలో ఉండే టాక్సిన్ని బయటికి పంపించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం మెంటల్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్, మీ స్ట్రెస్ని తగ్గిస్తుంది. డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మీ కాన్సన్ట్రేషన్, ఫోకస్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎవరైనా చదువుకోవడం స్టార్ట్ చేసే ముందు కానీ, మెడిటేషన్ చేసే ముందు కానీ కపాలభాతి చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే మీ స్లీప్ క్వాలిటీ ఇంక్రీజ్ అయ్యి మంచి స్లీప్ ఇవ్వడానికి కపాలభాతి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఫైనల్గా మనం హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. మీ లంగ్స్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసి స్ట్రెంగ్తెన్ చేస్తుంది. మీ రెస్పిరేటరీ ప్యాసేజ్లో ఉన్న బ్లాకేజెస్ని రిమూవ్ చేస్తుంది. లైక్ మీ సైనస్ బ్లాకేజెస్ కానీ, నాసిల్ బ్లాకేజెస్ కానీ రిమూవ్ చేస్తుంది. దీనివల్ల మీ కఫ్ అండ్ కోల్డ్ రాకుండా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీ డైజెషన్ని అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫైనల్గా మీ థంబ్నెయిల్లో చూసిన బెనిఫిట్, మీ మెటబాలిజం ఇంక్రీజ్ అయ్యి మీ ఫ్యాట్ బర్న్ అవడానికి, ఎస్పెషల్లీ మీ బెల్లీ ఫ్యాట్ బర్న్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో రెగ్యులర్గా కపాలభాతి చేయండి, ఇన్ని బెనిఫిట్స్ పొందుతారు. ఇప్పుడు మనం కపాలభాతి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్, మీ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవాలి. ఏదర్ పద్మాసన కానీ, సుఖాసన కానీ, వజ్రాసన కానీ. మీరు పద్మాసన, వజ్రాసనలో కూర్చున్నప్పుడు మీ స్పైన్ అనేది స్ట్రైట్ ఉంటుంది. బిగినర్స్ అయితే వజ్రాసనాలో కూర్చొని చేయడానికి ట్రై చేయండి. అలాగే ఎవరైతే కింద కూర్చోలేరో వాళ్ళు చైర్లో కూర్చొని స్పైన్ స్ట్రైట్గా పెట్టుకొని చేయడానికి ట్రై చేయండి. మేక్ షూర్ స్పైన్ అనేది కపాలభాతి చేసేటప్పుడు స్ట్రైట్గా ఉండాలి. ఫస్ట్ మీ హ్యాండ్స్ అనేది చిన్ముద్రలో పెట్టుకొని షోల్డర్స్ ఓపెన్ చేసుకొని స్పైన్ స్ట్రైట్గా ఉంచండి. ఫ్యూ బ్రీత్స్, నార్మల్ బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్ తీసుకొని స్టార్ట్ చేయండి. టేక్ ఎ డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇలా 4-5 బ్రీత్స్ తీసుకున్న తర్వాత దీంట్లో ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్, ప్యాసివ్ ఇన్హలేషన్ ఉంటుంది. ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ ఉన్నప్పుడు మీ టమ్మీ అనేది లోపలికి వెళ్తుంది, ఎక్సీల్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇన్హేల్ అవుతుంది. మీకు ఈ ఇమేజ్లో చూపించినట్టు మీ టమ్మీ చూడండి, ఎక్సీల్ చేసినప్పుడు లోపలికి వెళ్ళింది, బ్రీత్ అవుట్ అయింది. అలాగే ఇన్హేల్ చేసినప్పుడు నార్మల్ పొజిషన్కి వచ్చింది. ఆటోమేటిక్గా అనేది ఇన్హేల్ అవుతుంది. మీరు ఒకసారి నన్ను అబ్జర్వ్ చేయండి. ఇలా 20 స్ట్రోక్స్ ఒకసారి బ్రేక్ ఇవ్వండి, అగైన్ 20 స్ట్రోక్స్ చేయండి, ఇంకొకసారి బ్రేక్ వేయండి. ఇలా 2 to 3 సెట్స్ చేయడానికి ట్రై చేయండి. అదే మీరు బిగినర్స్ అయితే మీ రైట్ పంప్ని అబ్డామిన్ మీద పెట్టుకొని ఐస్ క్లోజ్ చేసుకొని మీ టమ్మీని అబ్జర్వ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. లైక్ దిస్. ఇలా బిగినర్స్ ట్రై చేయండి. అలాగే నన్ను అబ్జర్వ్ చేశారా, నా ఫేషియల్ మజిల్స్ అనేది మూమెంట్ లేవు. చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే మీ ఫేషియల్ మజిల్స్ని మూవ్ చేస్తూ ఉంటారు. లైక్ దిస్. ఇలా మీ ఫేస్ అనేది బ్లింక్ చేస్తూ ఉంటారు, మూమెంట్ ఇస్తూ ఉంటారు. ఇలా చేయకూడదు. ఎప్పుడైనా ఫేస్ అనేది రిలాక్స్డ్గా ఉండాలి.
మీ ఫేషియల్ మజిల్స్ ఎలాంటి మూమెంట్ ఉండకూడదు. లాస్ట్ ఫైనల్గా ఒకసారి చేసి చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. కీప్ స్పైన్ స్ట్రైట్ ఉండాలి. ఓపెన్ యువర్ చెస్ట్, హ్యాండ్స్ ఇన్ chin mudra. Exhale forcefully and inhale automatically. Good. Just away. చూశారు కదా, ఇలా స్టెప్ బై స్టెప్ చేయడానికి ట్రై చేయండి. కాంట్రా ఇండికేషన్ చెప్తాను, మెయిన్ ఇంపార్టెంట్ కాంట్రా ఇండికేషన్స్ ఎవరు చేయకూడదు అనేది ఇప్పుడు చెప్తాను. హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు చేయొద్దు. చాలా మందికి హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు, కపాలభాతి చేయొద్దు, ఇంక్రీజ్ అవుతుంది. అలాగే హార్ట్ ఇష్యూస్, బ్రెయిన్ ఇష్యూస్, మైగ్రెయిన్, హెడేక్ లాంటివి ఉన్న వాళ్ళు చేయొద్దు. మీ నాజిల్స్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళు, అబ్డామిన్ సర్జరీస్ అది హెర్నియా ఉన్న వాళ్ళు చేయొద్దు. హై అల్సర్స్ ఉన్న వాళ్ళు కూడా చేయొద్దు. అలాగే లేడీస్ అయితే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు, సైకిల్లో ఉన్న వాళ్ళు పీరియడ్స్ టైంలో ఈ కపాలభాతి చేయొద్దు. ఫైనల్గా ఇది గుర్తుపెట్టుకోండి, ఎంటీ స్టమక్తోనే చేయాలి. మార్నింగ్ టైంలో ప్రిఫరబుల్. ఎర్లీ మార్నింగ్ కపాలభాతి చేస్తే చాలా మంచిది. సో దానివల్ల మీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఇంతకుముందు చెప్పాను కదా, బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. సో రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో చేయండి, మంచి రిజల్ట్ పొందుతారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, నెక్స్ట్ వీడియోలో మీకు భస్త్రిక ఎలా చేయాలి అనేది చెప్తాను. మిస్ అవ్వకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు యూస్ఫుల్గా అనిపించింది అంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కొంతమందికి రీచ్ అవుతుంది. నమస్తే, థ్యాంక్ యూ.